వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. ఇవాళ వీడియోలో నేను ఏంటంటే ప్లానింగ్ కమిషన్ గురించి తెలుసుకుందాం. అసలు ప్లానింగ్ కమిషన్ అంటే 5 ఇయర్స్ ప్లాన్స్ అని అందరికీ తెలుస్తుంది కదా! అలాగే ప్లానింగ్ కమిషన్ అనేది వరల్డ్‌లో ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అయింది? దాని ఇంపాక్ట్ అనేది రిమైనింగ్ కంట్రీస్‌లో ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఇండియాలో ఏ విధంగా ఉన్నదనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా వరల్డ్‌లో 1917లో యూఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటే ఇదొక యూనియన్. అంటే చాలా కంట్రీస్ ఉంటాయి దీంట్లో. అందులో ఒకటి రష్యా ఒకటి. కానీ ఈ యూనియన్ మొత్తానికి అప్పుడు ఒకే లీడర్ ఉండేది. అంటే ప్రెసిడెంట్ అనేది ఒకరే ఉండేది. రూలింగ్ అనేది ఒకరి చేతిలో ఉంది. ఈ 1917లో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన లీడర్ స్టాలిన్ మన యూనియన్‌కి ఒక ప్లాన్స్ ఉండాలి. అంటే మన దేశంలో ఉన్న వనరులన్నీ యూజ్ చేసి కొన్ని టార్గెట్స్ పెట్టుకొని వాటి రీచ్ అయితే మన యూనియన్ అనేది డెవలప్ అవుతుంది అనేది డిసైడ్ అయ్యి కొన్ని ప్లాన్స్‌ని డిజైన్ చేశారు. సో, ఆ ప్లాన్స్‌ని డిజైన్ చేయడం వల్ల స్టాలిన్‌ని ఫాదర్ ఆఫ్ ప్లాన్ డిజైనర్ ఇన్ ద వరల్డ్ అని అంటారు. ఇక్కడ స్టాలిన్ ప్లాన్స్ డిజైన్ చేశారు. కానీ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇన్ 1928 అప్పుడు యూఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్ ఎవరంటే లెనిన్. ఈ లెనిన్ ఇక్కడ ప్లాన్స్ డిజైన్ చేశారు కదా స్టాలిన్. ఆ ప్లాన్స్‌ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే ప్లాన్స్ అనేది ఎన్ని ఇయర్స్‌కి తీసుకున్నారంటే 5 ఇయర్స్. 1928 టు 1933. ఈ 5 ఇయర్స్ అనేవి ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేశారు. ఆ అక్కడ ప్లాన్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒక కమిషన్ ఉంటది కదా! ఆ కమిషన్ పేరేంటంటే ద గోస్ ప్లాన్. ద గోస్ ప్లాన్ అనే ప్లానింగ్ కమిషన్ ద్వారా ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఫస్ట్ ప్లాన్ అనేది ఎక్కడికి 1928 నుండి 1933. అది ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? లెనిన్. సో, ఇంప్లిమెంట్ చేయడం వల్ల లెనిన్‌ని ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఇన్ ద వరల్డ్ అని అంటారు. సో, మనకి 1928-33 ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఎక్కడ? యూఎస్ఎస్ఆర్‌లో. మనకి తెలిసిన ప్రకారం 1929లో ఎకనామికల్ క్రైసిస్. వరల్డ్‌లో ఎకనామికల్ క్రైసిస్ రావడం జరిగింది. ఫస్ట్ ఎక్కడ వచ్చిందంటే అమెరికాలో ఎకనామికల్ క్రైసిస్ అనేవి రావడం జరిగింది. అమెరికా నుండి టోటల్ వరల్డ్ మొత్తం ఇంపాక్ట్ అయ్యాయి ఈ 1929. కానీ ఈ 1929లో యూఎస్ఎస్ఆర్ యూనియన్ అనేది మాత్రం ఎకనామికల్ క్రైసిస్ వల్ల ఇంపాక్ట్ జరగలేదు. ఎందుకు? ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేశారు. సో, డెవలప్మెంట్ అని ఉన్నది ఎకనామికల్‌గా. సో, అట్లాంటప్పుడు ఈ ఎకనామికల్ క్రైసిస్ ఇంపాక్ట్ అనేది ఈ యూనియన్‌లో లేదు. సో, అప్పుడు వరల్డ్ మొత్తం ఎవరిని చూసారు? ఈ యూనియన్‌ని చూసారు. అంటే ఇక్కడ ఎందుకు ఇంపాక్ట్ అనేది జరగలేదు అనేది ఆలోచించిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది? ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంట్ జరిగింది. అక్కడ ఒక ప్లానింగ్ కమిషన్ ద గోస్ ప్లాన్ అనే ప్లానింగ్ కమిషన్ అనేది ఉన్నది. దానివల్ల ఎకనామికల్ క్రైసిస్ అనేది ఇంపాక్ట్ జరగలేదని అందరికీ అర్థమైంది. సో, అప్పుడు వరల్డ్‌లో ఉన్న ప్రతి కంట్రీ కూడా ఇలాంటి విధానాన్ని మనం అనుసరించాలని అనుకున్నాం. సో, అలా అనుకున్న కంట్రీస్‌లో మన ఇండియా కూడా ఒకటి. ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ. సో, డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇక్కడ కూడా ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తే మన డెవలప్ అనేది బాగుంటుందని ఇండియా కూడా ఆలోచించింది. ఫస్ట్ ఇన్ 1934 మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్లాన్ ఎకనామీ ఫర్ ఇండియా అనే బుక్ రాశారు. ఈ బుక్ బేస్ చేసుకొని మన ఇండియాలోనే ప్లాన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకున్నారు. ఎప్పుడు? ఇన్ 1934. ఎన్ని ఇయర్స్‌కి? 10 ఇయర్స్‌కి. 10 ఇయర్స్‌కి ప్లాన్స్ అనేవి ఒక ప్లాన్ 10 ఇయర్స్ ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు నేషనల్ ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది. డబుల్ అయితే కంట్రీ డెవలప్మెంట్ అనేది ఉంటుందని ఇక్కడ ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య భావించారు. ఇప్పుడు ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లాన్స్. ఎందుకంటే ప్లాన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఈ ప్లాన్స్ అనేవి ఎవరు డిజైన్ చేశారు? జవహర్లాల్ నెహ్రూ. ఇండియాలో ప్లాన్స్‌ని డిజైన్ చేశారు. సో, ప్లాన్స్‌ని ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ గారు డిజైన్ చేశారు కాబట్టి ఈయన పయనీర్ ఆఫ్ ఇండియన్ ప్లాన్స్ ఆర్ డిజైనర్ ఆఫ్ ఇండియన్ ప్లాన్స్ అని అంటారు. ఇప్పుడు ప్లాన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. డిజైన్ చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. అంటే ఇలా చాలా వరకు ఉన్నాయి. మళ్ళీ ప్లాన్స్ అనేవి ఏ విధంగా డిజైన్ చేయాలి అంటే కోసం ప్రిన్సిపల్ ఆఫ్ ప్లానింగ్ అనే బుక్‌ను
లోక్నాథ్ గారు రాశారు. ఈ బుక్‌లో ఏముందంటే ప్లాన్స్ అనేవి ఏ విధంగా డిజైన్ చేయాలి, అంటే ఏమి తీసుకోవాలి, ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవాలి, ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మన టార్గెట్ అనేది ఎలా రీచ్ అవుతుంది అనేది ఈ బుక్‌లో లోక్నాథ్ గారు మెన్షన్ చేశారు. ఇక్కడ మనం ప్లానింగ్ కమిషన్ అనుకున్నాం కదా, అసలు ప్లాన్ అంటే ఏంటి? ప్లాన్ అంటే మనం కావాల్సిన టార్గెట్స్ కానీ మనం యూజ్ చేసే వనరులు ఉంటారు కదా, వనరులు కానీ ప్రొడక్ట్స్ అనేవి ఎంతవరకు ఉన్నాయి, వాటి కౌంట్ కానీ మనం ఎంతవరకు యూసేజ్ చేసుకున్నాం అనేది ఒక పేపర్ మీద దాన్ని ప్లేస్ చేస్తే దాన్ని ప్లాన్ అంటారు. నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ ఏంటంటే వీటిని మనం ఎలా యూజ్ చేస్తున్నామో, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ఒక మెమోరాండం లాగా చేసుకుంటాం కదా, దాన్ని ప్లానింగ్ కమిషన్ అంటారు. సో అంటే ఇది అడ్వైస్ ఇస్తుంది, ప్లస్ ఎలా యూజ్ చేయాలి, ఎన్ని ఉన్నాయి మన దాంట్లో ఐటమ్స్ అనేవి మెన్షన్ చేస్తుంది. అది ప్లానింగ్ కమిషన్ అంటే ఇది పేపర్, ఇది ఇంప్లిమెంటేషన్కి యూజ్ చేసే మెమోరాండం లాంటిది. ఇక్కడ ప్లానింగ్ కమిషన్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చారు. ఇక్కడ బార్బరా వుటన్ గారు ఎలా అంటే మన దగ్గర ఉన్న వనరులు, ఒక దేశంలో వనరులు ఉంటాయి కదా, అంటే నేషనల్ రిసోర్సెస్ కానీ ఆర్టిఫిషియల్ రిసోర్సెస్ కానీ ఎన్ని ఉన్నాయి, ఆ రిసోర్స్ని యూజ్ చేసేసి ఒక లాంగ్ డిస్టెన్స్ అంటే దీర్ఘదృష్టితోటి ఒక గవర్నమెంట్ కానీ ఏదో ఒక ఆర్గనైజేషన్ కంట్రోల్ చేసుకుంటా ప్రొడక్షన్ అనేది పెంచుకుంటా రీచ్ అయ్యే మనం పెట్టుకున్న టార్గెట్స్ని రీచ్ అవ్వడాన్ని ప్లానింగ్ కమిషన్ అంటారని బార్బరా వుటన్ గారు మెన్షన్ చేశారు. లైక్ లియోనార్డో రాబిన్స్ ఈయన ఏం చేశారంటే ప్రైవేట్ ప్రొడక్షన్ అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా మంచిదే, కానీ ప్రొడక్షన్ అనేది కంట్రోల్ చేసి మన యూసేజెస్ ఉంటాయి కదా అవనేది గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేసే కమిషన్ని ప్లానింగ్ కమిషన్ అంటారు. అదే లియోనార్డో రాబిన్స్ గారు. డికెన్స్ అనేది ఏం చేశారు, హౌ మచ్ అమౌంట్ అంటే మనకున్న రిసోర్సెస్ అనేది ఎంత అమౌంట్ యూజ్ చేస్తున్నాం, ప్లస్ మనం ప్రొడక్షన్ కోసం ఎంత క్యాపిటల్ మెన్షన్ చేస్తున్నాం, అట్లాంటివన్నీ మెన్షన్ చేసి మనం టార్గెట్స్ పెట్టుకున్న వాటిని రీచ్ చేయడం అనేది కంట్రోల్ చేయడానికి ఒక గవర్నమెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్గా యూజ్ అవుతుంది. అలాంటిది ప్లానింగ్ కమిషన్ అని ఇక్కడ డికెన్స్ గారు డెఫినేట్ ఇచ్చారు. నెక్స్ట్ హైక్ అనే వారు ఏం చేశారంటే గవర్నమెంట్ ఆర్ స్పెషల్ ఆర్గనైజేషన్ అనేది ప్రొడక్షన్ ప్లస్ యూసేజ్ ఇవి రెండు అనేవి ఈ గవర్నమెంట్ కానీ స్పెషల్ ఆర్గనైజేషన్ అండర్ కంట్రోల్ ఉండి మనం పెట్టుకున్న టార్గెట్స్ని రీచ్ అవ్వాలి విత్ ఇన్ ద టైం. అట్లాంటి దాన్ని ప్లానింగ్ కమిషన్ అంటారని హైక్ మెన్షన్ చేశారు. కానీ నార్మల్గా ప్లానింగ్ కమిషన్ అనేది డెఫినేషన్ నార్మల్గా మన ఇండియాలో చూసుకున్నట్టయితే మనకున్న నేషనల్ రిసోర్సెస్ ప్లస్ క్యాపిటల్ అమౌంట్ ఇవన్నిటిని ఏ రకంగా యూజ్ చేయడం, ప్లస్ ఎంత మనం పెట్టుకునే టార్గెట్ ఏ టైం వరకు అంటే 5 years 6 years అట్లా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ప్లస్ మనం ఎంతవరకు వాటిని యూజ్ చేస్తాం, ఏ సెక్టార్లో యూజ్ చేస్తాం, ప్లస్ డెవలప్మెంట్ అనేది ఎంతవరకు జరిగింది అనే దాన్ని అబ్జర్వ్ చేసేది ప్లానింగ్ కమిషన్. అండ్ ఇలా డెవలప్మెంట్ కావడానికి ప్లాన్స్ డిజైన్ చేస్తుంది, దాన్ని ప్లానింగ్ కమిషన్ అంటారని మనకి ఇండియాలో డెఫినేషన్ ఉన్నారు. ప్లానింగ్ కమిషన్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అంటే ఒక దేశం యొక్క అభివృద్ధి కోసం ఈ ప్లానింగ్ కమిషన్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మన ఇండియాలో ప్లానింగ్ కమిషన్ బిఫోర్ హిస్టరీ ఏంటో చూద్దాం, అంటే ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్మెంట్ ముందు ఏం జరిగిందో చూద్దాం. ఇన్ 1938 అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, ఇన్ 1938 ఫస్ట్ అంటే ప్లానింగ్ కమిషన్ బిఫోర్ ఏం జరిగిందో చూద్దాం, అందులో కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ ఏం జరిగిందో చూద్దాం. ఇన్ 1938 ఐఎన్సీ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే హరిపురా గుజరాత్లో జరిగింది. ఇక్కడ దీనికి ఐఎన్సీ మీటింగ్ ప్రెసిడెంట్ ఎవరంటే సుభాష్ చంద్రబోస్ గారు. ఈయన ఏం డిమాండ్ చేశారంటే లైక్ యుఎస్ఎస్ఆర్ లాగానే మనం కూడా ఒక ప్లానింగ్ కమిషన్ అనేది ఉండాలి అనేది డిమాండ్ చేయడం అనేది జరిగింది. సో ఈ డిమాండ్ తర్వాత ఏమైందంటే సేమ్ ఇన్ 1938 నేషనల్ ప్లానింగ్ కమిషన్ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ అయింది. అంటే ఇది వితౌట్ బ్రిటిష్ గవర్నమెంట్ అప్రోచ్ అన్నట్టు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనికి చైర్మన్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, సెక్రటరీ కేటీ షా, మెంబర్స్ టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే దీంట్లో ఉన్న మెంబర్స్ ఎంత అంటే 15 మెంబర్స్. యాక్చువల్గా 1938 అయితే మనకి దీని రిపోర్ట్ రావాల్సింది 1944లో రిపోర్ట్ రావాలి, కానీ మనకి అందరికీ తెలిసినట్టు 1939 to 1945 సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. సో ఈ వరల్డ్ వార్లో బ్రిటిష్ వారి తరఫున ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల రిపోర్ట్ అనేది 1948లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ నేషనల్ ప్లానింగ్ కమిషన్ కమిటీ అనేది. సో రిపోర్ట్ 1948లో వచ్చింది. కానీ ఈ రిపోర్ట్ ఏమొచ్చిందంటే లైఫ్ స్పాన్, ఇండియన్స్ లైఫ్ స్పాన్ అనేది డెవలప్ చేయాలి, అంటే మనం యూజ్ చేసే రిసోర్స్ కానీ అవన్నీ యూజ్ చేసి ఇండియన్ లైఫ్ స్పాన్ అంటే హెల్త్ అనేది డెవలప్ చేయాలి, అందరిది హెల్త్ అనేది డెవలప్ చేసి అందరు హెల్తీగా ఉండడం వల్ల లైఫ్ టైం అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రిపోర్ట్ ప్రకారం
ఇండియన్స్ లైఫ్ స్పాన్ టైం అనేది ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇదేంటి వితౌట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఈ కమిషన్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. నెక్స్ట్ విత్ బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటంటే 1944 డిపిడి. డిపిడి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. ఈ డిపిడి అనేది యాజ్ ప్లానింగ్ కమిషన్ లాగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇండియాలో. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే బ్రిటిష్ గవర్నమెంట్. అంటే ప్లాన్స్ డిజైన్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం రెండు. దీనికి ప్రెసిడెంట్ ఎవరంటే ఏడి దలాల్. ప్లస్ దీనికి ఒక అడ్వైజరీ కమిటీ కూడా ఉంటుంది కదా దీనికి. ఈ అడ్వైజరీ కమిటీకి కేసీ నియోగి. ఎప్పటి నుండి ఎప్పుడంటే 1944 to 46. ఇక్కడ 46 వరకే ఎందుకు మెన్షన్ చేసామంటే 46లో ఈ డిపిడిని క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేశారు బ్రిటిష్ గవర్నమెంట్. ఈ కేసీ నియోగి అనే వ్యక్తి మన ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా వర్క్ చేశారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్మన్గా కేసీ నియోగి గారు వర్క్ చేశారు. ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఇంట్రడ్యూస్ కాకముందు చాలా రకాల ప్లాన్స్ అనేవి రావడం జరిగింది. అందులో కానీ ఆ ప్లాన్స్ అనేవి పేపర్ ప్లాన్స్, ఓన్లీ పేపర్ ప్లాన్స్. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు. సో అన్ని పేపర్ మీదే ఉన్నాయి కాబట్టి దీన్ని పేపర్ ప్లాన్స్ అంటారు. అట్లాంటి పేపర్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగాయి కదా, అంటే బిఫోర్ ప్లానింగ్ కమిషన్ జరిగాయి కదా, ప్లాన్స్ అనేది తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా ఫస్ట్ థింగ్ బొంబాయి ప్లాన్. ఈ బొంబాయి ప్లాన్ అనేది ముంబైకి చెందిన ఇండస్ట్రియలిస్ట్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ ఇప్పుడు అంటే 1943-44. అసలు ఈ బొంబాయి ప్లాన్ అంటే ఏంటంటే భారతదేశ ఎకనామికల్ డెవలప్మెంట్ కోసం చేసిన ప్లాన్ అనేది. అంటే ఏ బ్రీఫ్ మెమరాండం ఆఫ్ అవుట్లైయింగ్ ఇండియా ఫర్ ఎకనామికల్ డెవలప్మెంట్. ఇందులో అందరూ ఇండస్ట్రియలిస్ట్ అంటే పరిశ్రమలు స్థాపించి నడిపించే వ్యక్తులు మాత్రమే ఈ బొంబాయి ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. అందులో ఎంతమంది ఇండస్ట్రియలిస్ట్ అంటే 8 మెంబర్స్. ఈ 8 మెంబర్స్ గురించి మనం ఒక చిన్న ట్రిక్ తెలుసుకుందాం. ఏంటంటే టీడీపీ సురేష్ కుమార్ అట్ జీబీఎస్. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 అంటే 8 మెంబర్స్ కదా. ఇక్కడ టీడీపీలో టీ ఏంటంటే 1 మెంబర్ తీసుకుందాం మనం, జేఆర్డి టాటా. డి ఏంటి, ఏడి దలాల్. 8 మెంబర్స్ కదా మనం మెన్షన్ చేసాం. పి అంటే పురుషోత్తం దాస్. నెక్స్ట్ ఎస్ అంటే శ్రీరామ్ లాల్. నెక్స్ట్ ఇందులో కే తీసుకుందాం. కే అంటే కస్తూరి. నెక్స్ట్ జే, ఇక్కడ బి ఉంది కదా, జే అంటే జాన్ మత్తాయ్. నెక్స్ట్ బి అంటే బిర్లా. నెక్స్ట్ 8 మెంబర్ ఎస్ స్టాఫ్. ఇక్కడ 8 మెంబర్స్ వచ్చారో చూడండి. అంటే దీనికి షార్ట్ కట్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటే టీడీపీ సురేష్ కుమార్ అట్ జేబీఎస్. అంటే ఈ షార్ట్ కట్ ద్వారా ఇక్కడ ఉన్న ఈ ప్లాన్లో ఉన్న 8 మెంబర్స్ అనేది మెన్షన్ చేయడం. చూడండి, టీ అంటే టాటా, ఇక్కడ టీ మెన్షన్ అయింది కదా, టీ. నెక్స్ట్ డి దలాల్, డి వచ్చింది కదా, పి పురుషోత్తం, ఇందులో పి. ఎస్ అంటే శ్రీరామ్ లాల్, అందులో ఎస్. కే కస్తూరి, కే వచ్చింది. ఇక్కడ జే అంటే జాన్ మత్తాయ్, జే వచ్చింది దీంట్లో. బిర్లా అంటే బి వచ్చింది. ఎస్ అంటే షాఫ్, ఎస్ వచ్చింది. అంటే ఈ షార్ట్ కట్ ద్వారా దీనిలో ఉన్న చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లాన్లో మనకి ఏమి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ప్లాన్కి క్యాపిటల్ ఏంటి, ఏ సెక్టార్కి అనేది ఇంపార్టెన్స్ ఇచ్చారో చూద్దాం. ఇంపార్టెన్స్ ఏంటి, ఆల్రెడీ చెప్పినట్టు ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పాం కదా. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సెక్టార్ ఏంటంటే మనకి ఏం సెక్టార్స్ ఉంటాయి, 3 ఉంటాయి. ఒకటి అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, టెరిషరీ సెక్టార్. ఈ 3 సెక్టార్స్ ఉంటాయి. టెరిషరీ సెక్టార్ నథింగ్ బట్ సర్వీస్ సెక్టార్. సో ఈ సెక్టార్స్లో ముఖ్యంగా ఇండస్ట్రియల్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అవాయిడ్ చేసిన సెక్టార్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్. క్యాపిటల్ ఎంత అంటే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారంటే 10,000 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు. టైం పీరియడ్ ఏంటంటే 10 years పెట్టుకున్నారు. సో వీళ్ళు తీసుకున్న ఎయిమ్స్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ అనేది 3 times ఇంక్రీజ్ కావాలి, ప్లస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ కావాలి. ప్లస్ ఈ క్యాపిటల్ అమౌంట్ అనేది దేంట్లో అంటే ఏ సెక్టార్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ జరిగిందంటే అగ్రికల్చర్ సెక్టార్లో 130 crores, ఇండస్ట్రియల్ సెక్టార్లో 500 crores, టెరిషరీ సెక్టార్లో 200 crores అనేది ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఈ ప్లాన్ అనేది 1944లో ప్రింట్ చేయడం జరిగింది.
అంటే పేపర్లో ప్రింట్ చేయడం జరిగింది అన్నట్టు, పేపర్ వైజ్గా. ఇంతవరకు ప్లాన్ చెప్పారు, డిస్కషన్ జరిగింది, కానీ మనకి ప్రూఫ్ రూపంగా ప్రింట్ అయింది మాత్రం 1944. ఈ ప్లాన్ని ఇండియన్ ప్లాన్ ఫర్ ఎకనామికల్ డెవలప్మెంట్ అనే నేమ్ మీద ప్రింట్ చేయడం జరిగింది. ఈ బొంబాయి ప్లాన్కి అనేక నేమ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఇండస్ట్రియల్ ప్లాన్ అండ్ టాటా బిర్లా ప్లాన్. సో ఇక్కడ మనం ప్లాన్ మొత్తం చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ సెక్టార్కి అనేది ఇంపార్టెన్స్ ఇచ్చారు, అగ్రికల్చర్ సెక్టార్కి అనేది ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ ఇండియా అనేది అగ్రికల్చర్ డిపెండెంట్ కంట్రీ. సో ఈ ప్లాన్ అనేది కరెక్ట్గా అనిపించదు. సో ప్రింట్ అయింది, అన్ని క్యాపిటల్ అమౌంట్ అన్ని చెక్ చేసుకున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు. దిస్ ప్లాన్ ఆల్సో వన్ ఆఫ్ ద పేపర్ ప్లాన్, నాట్ ఇంప్లిమెంటెడ్, నథింగ్ బట్. బొంబాయి ప్లాన్తో పాటు ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ప్లానింగ్ కమిషన్ బిఫోర్ స్టార్ట్ అయినాయి. గాంధీ ప్లాన్ అనేది ఈ బొంబాయి ప్లాన్కి అపోజిట్ ప్లాన్ అన్నట్టు. అంటే అపోజిట్ ఎలా అంటే, బొంబాయి ప్లాన్లో మనం ఇండస్ట్రియల్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఈ గాంధీ ప్లాన్ అనేది అగ్రికల్చర్ సెక్టార్, నెక్స్ట్ టెక్స్టైల్, చేనేత కుటీర పరిశ్రమలు, అంటే గ్రామాల అభివృద్ధి కోసం డిజైన్ చేసిన ప్లాన్ అన్నట్టు. దీన్ని ఎవరు డిజైన్ చేశారంటే శ్రీమన్నారాయణ అగర్వాల్. ఈ ఇయర్ అంటే 1944. అంటే బొంబాయి ప్లాన్ ప్రింట్ అయిన ఇయర్లోనే అది క్యాన్సిల్ అయింది కదా, అంటే ఇంప్లిమెంటేషన్ జరగలేదు. సో నెక్స్ట్ గాంధీ ప్లాన్ అనేది డిజైన్ చేశారు. సో టైం పీరియడ్ ఏంటంటే 10 years. ఇంపార్టెన్స్ ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది కుటీర పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు, వ్యవసాయం మీద డిపెండ్ అయిన పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అని మెన్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వ్యవసాయం మీద డిపెండ్ అయిన, అంటే వ్యవసాయం డెవలప్మెంట్ కోసమే కదా, అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం అనేది ఇంపార్టెన్స్ ఇవ్వడం. క్యాపిటల్ ఎంత అంటే, క్యాపిటల్ అమౌంట్ 3,500 crores. దీని ఏం ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం కదా, అగ్రికల్చర్ టెక్స్టైల్, చేనేత పరిశ్రమ, కుటీర పరిశ్రమ, ఇవి ఎక్కడ ఉంటాయి, విలేజ్లో. అంటే సంతులిత గ్రామీణాభివృద్ధి అండ్ వికేంద్రీకరణ అంటే డిసెంట్రలైజేషన్. అంటే ఈ డెవలప్మెంట్ అనేది ఒకే ఆర్గనైజేషన్ కింద కాకుండా చిన్న చిన్న ఆర్గనైజేషన్ లాగా డెవలప్మెంట్ చేయాలనేది వికేంద్రీకరణ అని అంటారు. సో ఇక్కడ ఫాలోయింగ్ ఎవరంటే, ఇక్కడ మనకి ప్లాన్లో ఉంది ఏంటి, గాంధీ ప్లాన్ అంటే గాంధీ సిద్ధాంతాలను అనుసరించడం అన్నట్టు. అంటే గాంధీ సిద్ధాంతాలను అనుసరించి డిజైన్ చేసిన ప్లాన్ అన్నట్టు. ఈ ప్లాన్ కూడా వన్ ఆఫ్ ది పేపర్ ప్లాన్, అంటే ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు, పేపర్ ప్లాన్ ఇది కూడా. నెక్స్ట్ ఇంకొక ప్లాన్ చూద్దాం ఇక్కడ, ప్యూపిల్స్ ప్లాన్ అంటే మామూలుగా ప్యూపిల్స్ కోసం మామూలుగా దానికి వాళ్ళ ప్రజల కోసం పోరాడే వాళ్ళు మామూలుగా మనకి గుర్తొచ్చేది అంటే కమ్యూనిస్ట్, నక్సలిస్ట్ కంటే ముందు మనకి గుర్తొచ్చేది కమ్యూనిస్ట్ పార్టీ. అంటే ప్రజల కోసం, అంటే ప్రజల సిద్ధాంతాలను అనుసరిస్తుంది. అలాంటి దానికి రిలేటెడ్ అయిన ఎంఎన్ రాయ్ ఈ ప్లాన్ని డిజైన్ చేశారు. ఈ 1945లో ఎంఎన్ రాయ్ గారు ప్యూపిల్స్ ప్లాన్ని డిజైన్ చేశారు. ఎంఎన్ రాయ్ అంటే మానవేంద్రనాథ్ రాయ్. అసలు ఎంఎన్ రాయ్ గారు ఇండియన్ లేబర్ ఫెడరేషన్ ILFని స్థాపించారు, ప్లస్ రాడికల్ డెమోక్రసీ పార్టీని స్థాపించారు. ప్లస్ మరి ఈయన గారి గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి మామూలుగా రష్యా అనేది కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్న కంట్రీ కదా, మనందరికీ తెలిసింది. ఈ రష్యాలో ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి రిలేటెడ్ అయిన ఫస్ట్ ఇండియన్ పర్సన్ ఎవరంటే ఎంఎన్ రాయ్. ఆ ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ భావాలకు డిపెండ్ చేసి ఈ పీపుల్స్ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లాన్ టైం పీరియడ్ ఎంత అంటే 10 years. క్యాపిటల్ ఎంత అంటే 15,000 crores. ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఏంటి, మనకి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్లస్ అగ్రికల్చర్ బోత్, ప్లస్ కుటీర పరిశ్రమలు, చేనేత కుటీర పరిశ్రమలు కూడా దీంట్లో ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనం ఏంటంటే ఇంట్లో ఇంకా ఇంపార్టెన్స్గా తీసుకున్నట్టయితే ఎలా అంటే ఇండస్ట్రీస్ అంటే సామ్యవాద భావాలను ఫాలో అయింది. ఏంటంటే సామ్యవాద భావాలు అంటే మనకు సామ్యవాద పెట్టుబడులు అని అంటాం. అంటే సామ్యవాద పెట్టుబడులు అంటే ఏంటి, దీంట్లో క్యాపిటల్ మొత్తం అండర్ గవర్నమెంట్ మాత్రమే ఉంటాయి. అంటే ఈ ప్లాన్ ప్రకారం ఏంటంటే ఇండస్ట్రీస్ అనేవి అండర్ గవర్నమెంట్ ఉండాలి వర్కింగ్ అనేది. లైక్ ఒకవేళ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటిని నేషనలైజేషన్ మీన్స్ అండర్ గవర్నమెంట్ తీసుకురావాలి. అంటే గవర్నమెంట్ అండర్లో ఇండస్ట్రీస్ అనేవి వర్క్ చేయాలి. అలా వర్క్ చేస్తే
అందరికీ ఈక్వల్గా క్యాపిటల్ అనేది డివైడ్ అయిపోతుంది, డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ ప్యూపిల్ ప్లాన్ అనేది కమ్యూనిస్ట్ ప్లాన్, దీన్ని సామ్యవాద ప్రణాళిక అని కూడా అంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ సర్వోదయ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ డిజైన్ చేసింది అంటే లోక్నాథ్ జయప్రకాష్ నారాయణ్. ఏ ఇయర్లో అంటే దీన్ని డిజైన్ చేశారు. ఎవరి స్ఫూర్తి అంటే ఆచార్య వినోబాబా. ఆచార్య వినోబాబా అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? భూదాన్ మూమెంట్. ఈ భూదాన్ మూమెంట్ అనేది 1915లో జరిగింది. ఈ భూదాన్ మూమెంట్ దేని బేస్ చేసుకొని అంటే రక్తరహిత విప్లవం అన్ని స్లోగాన్ బేస్డ్ సర్వోదయం అంటే అందరికీ సర్వోదయం. అంటే సర్వోదయం మీనింగ్ అంటే అందరికీ సంక్షేమం అనే దాన్ని వర్డ్ని బేస్ చేసుకొని ఈ సర్వోదయ ప్లాన్ అనేది జయప్రకాష్ నారాయణ్ గారు డిజైన్ చేశారు. దీంట్లో మనకి ఇంపార్టెన్స్ అంటే దేనికి ఇంపార్టెంట్ ఇచ్చారంటే అగ్రికల్చర్, కుటీర పరిశ్రమల ప్లాన్లో. ఈ ప్లాన్ కూడా పేపర్ ప్లాన్, అంటే ఇంప్లిమెంటేషన్ లేదు. ఇప్పుడు మనం ఇంతవరకు నేర్చుకున్న ప్లాన్స్ ఉన్నాయి కదా, బాంబే ప్లాన్, గాంధీ ప్లాన్, పీపుల్స్ ప్లాన్ అండ్ సర్వోదయ ప్లాన్. ఈ టోటల్ ప్లాన్స్ అనేవి డిజైన్ అయినాయి దేని మీద? పేపర్ మీద మాత్రమే. ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు. సో అందుకే ప్లాన్స్ అన్నిటిని పేపర్ ప్లాన్స్ అంటారు. ఇవన్నీ ప్లానింగ్ కమిషన్ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ జరగకముందు డిజైన్ చేసిన ప్లాన్స్. నెక్స్ట్ మనకు ప్లానింగ్ కమిషన్ అనేది ఎలా ఇంట్రడ్యూస్ అయింది ఇండియాలో? మనం ఇంతకుముందు చెప్పాం కదా, అడ్వైజరీ కమిటీ, ప్లానింగ్ అడ్వైజరీ కమిటీ బ్రిటన్ వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకున్నాం కదా. ఇది ఎప్పుడు 1944 ఇంట్రడ్యూస్ అయింది. ఈ 1944 to 46 వర్క్ చేసింది కదా. అప్పుడు దీని చైర్మన్ ఎవరు? కేసీ నియోగి. అయితే వర్క్ చేసినప్పుడు ఈయన మనకి రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు 1946లో రిపోర్ట్ ఇచ్చారు, కానీ అది 1946లో మనకి రాలేదు. ఇప్పుడు వచ్చింది 1948లో వచ్చింది. అప్పుడు తీసుకున్నాం, ఎందుకంటే 1946లో ఇది క్యాన్సిల్ అయిపోయింది ఈ కమిటీ అనేది. సో 1948లో మనకి రిపోర్ట్ అని వచ్చింది. ఈ 1948 రిపోర్ట్ని బేస్ చేసుకొని మన ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? షణ్ముఖం శెట్టి గారు 1950 ఫిబ్రవరి 15 మన ఇండియాలో ప్లానింగ్ కమిషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 1950 ఫిబ్రవరి 15. మన ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు 1950 మార్చ్ 15 అనేది ఇంప్లిమెంటేషన్ జరిగింది. 1950 మార్చ్ 15లో ఇంప్లిమెంటేషన్ జరిగింది. ప్లాన్స్ అనేవి స్టార్ట్ అయినాయి 1951 ఇయర్లో స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 1950 నుంచి 1950 మార్చ్ 15 నుండి స్టార్ట్ అయింది ప్లానింగ్ కమిషన్, కానీ క్యాన్సిల్ అయింది ఎప్పుడు? ఆగస్ట్ 17, 2014లో ప్లానింగ్ కమిషన్ అనేది క్యాన్సిల్ అయింది. ఈ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందంటే జనవరి 1, 2015లో ఇంట్రడ్యూస్ అయింది. కమిషన్ ఇంట్రడ్యూస్ అయింది కదా. ఈ ప్లానింగ్ కమిషన్ ప్లాన్స్ డిజైన్ చేస్తుంది. ఈ ప్లాన్స్ అనేవి మళ్ళీ క్యాబినెట్లోకి వెళ్ళిపోతాయి. క్యాబినెట్ నుండి ఎన్డీసీ నుండి పార్లమెంట్, తర్వాత ఇంప్లిమెంటేషన్. ఇక్కడ ప్లానింగ్ కమిషన్ ఇంట్రడ్యూస్ చేసాం మనం, కానీ ఈ ప్లానింగ్ కమిషన్ గురించి మన కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే లేదు, అంటే డైరెక్ట్లీ లేదు. ఎలా ఉందంటే 39 ఆర్టికల్. ఈ 39 ఆర్టికల్ ఏంటి? ఆదేశిక సూత్రాలు కదా. ఈ ఆదేశిక సూత్రాల్లో 39 ఆర్టికల్ అనేది ఇంట్రడ్యూసింగ్ పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్. ఇక్కడ పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ అని ఉంది, అంటే పబ్లిక్ డెవలప్మెంట్ గురించి, పబ్లిక్ సంక్షేమం గురించి. ఇక్కడ ప్లానింగ్ కమిషన్ ఏంటిది? పర్టికులర్ టార్గెట్స్ పెట్టుకొని వాటిని రీచ్ అయ్యి డెవలప్మెంట్ చేయడం. అంటే కంట్రీ డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా పీపుల్ కూడా డెవలప్ అవుతారు, అంటే పబ్లిక్ వెల్ఫేర్ అనేది జరుగుతుంది. అందుకే దీన్ని బేస్ చేసుకొని ప్లానింగ్ కమిషన్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఇప్పుడు
మార్చ్ 15, 1950 రోజు ఇంట్రడ్యూస్ అయింది. అంటే ఇది రాజ్యాంగేతర శాసనేతర సంస్థ. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఢిల్లీ. దీని బిల్డింగ్ నేమ్ ఒకటి ఉంటుంది, యోజన భవన్. ఈ ప్లానింగ్ కమిషన్ అనేది ఒక పేపర్ని ప్రింట్ చేస్తుంది. ఆ పేపర్ ఏంటి? యోజన. అంటే ఈ యోజనలో ప్లానింగ్ కమిషన్ ఏ ప్లాన్ చేసింది, ఎంత క్యాపిటల్ చేసింది, ఎక్కడ నుండి ఇంప్లిమెంటేషన్ అయింది, అదంతా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అట్లాంటివి అనేవి ఈ పేపర్లో ఉంటాయి. ఇది ప్రింట్ చేస్తుంది ప్లానింగ్ కమిషన్. ఈ ప్లానింగ్ కమిషన్లో మెంబర్స్ ఎవరు? దీనికి చైర్మన్ ప్రైమ్ మినిస్టర్. ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉంటే వారు చైర్మన్గా వర్క్ చేస్తారు. ఈ ప్రైమ్ మినిస్టర్ అనే వారు ఎక్స్ అఫిషియల్ చైర్మన్, అంటే అఫిషియల్ చైర్మన్గా వర్క్ చేయరు. నెక్స్ట్ డిప్యూటీ చైర్మన్. డిప్యూటీ చైర్మన్ అనే పర్సన్ అఫిషియల్ చైర్మన్గా వర్క్ చేస్తారు. మెంబర్స్ ఫైనాన్స్ మినిస్టర్, ప్లానింగ్ కమిషన్, ప్లానింగ్ మినిస్టర్, ఇట్లా మినిస్టర్స్ ఉంటారు. నెక్స్ట్ సిఇఓ, సీనియర్ ఐఏఎస్. దీంట్లో 12 మెంబర్స్గా 7 మెంబర్స్ ఉంటారు. అంటే డిఫరెంట్ సెక్టార్స్కి రిలేటెడ్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళు పర్మనెంట్గా ఉంటారు. మెంబర్స్గా ప్లానింగ్ కమిషన్. అసలు ఈ ప్లానింగ్ కమిషన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇది ఒక అడ్వైజరీ కమిషన్. అంటే అడ్వైజెస్ మాత్రమే ఇచ్చే ఆర్గనైజేషన్. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్కి మనం చైర్మన్ ఇక్కడ ఏం తీసుకున్నాం? పిఎం తీసుకున్నాం. అంటే ఇదేంటి? సెంట్రల్ లెవెల్లో. అలాగే స్టేట్ కూడా ఒక ప్లానింగ్ కమిషన్ ఉంటుంది కదా, స్టేట్ ప్లానింగ్ కమిషన్. దీనికి చైర్మన్ ఎవరు? చీఫ్ మినిస్టర్. ప్లస్ డిస్ట్రిక్ట్ కూడా ఉంటుంది, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిషన్. దీనికి ఎవరు ఉంటారు? జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటారు. అంటే కలెక్టర్ కాకుండా జిల్లా పరిషత్ చైర్మన్ వారు చైర్మన్గా వర్క్ చేస్తారు. ఈ ప్లానింగ్ కమిషన్ అనేది మనకి దీని డ్యూటీస్ ఏంటంటే అడ్వైజెస్ ఇవ్వడం, ప్లాన్స్ డిజైన్ చేయడం, నేషనల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయి, ఇంతవరకు మనం యూసేజ్ చేసుకోవడం, ప్లస్ ప్లాన్స్ అనేవి ఎలా వర్క్ చేస్తున్నాయి, ప్లాన్స్ వర్కింగ్, కండిషన్ టైం అండ్ టార్గెట్స్ చెకింగ్. ఇప్పుడు సెంట్రల్ అండ్ స్టేట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కదా, వాటికి సొల్యూషన్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ వెతకడం, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం. ప్లస్ ఇంకా ఏముంటాయి డ్యూటీస్ అంటే ఇక ప్లాన్స్ గురించి డ్యూటీస్ ఉంటాయి. దీన్ని అంటే మొత్తానికి అయితే అడ్వైజరీ లాగా, అంటే అడ్వైజెస్ మాత్రమే ఇస్తుంది ప్లానింగ్ కమిషన్. ఇది ఒక నాన్ ఫెడరల్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇక్కడ మనం మెంబర్స్ మెన్షన్ చేసినప్పుడు ఓన్లీ సెంట్రల్కి రిలేటెడ్ మాత్రమే మెన్షన్ చేసాం, కానీ స్టేట్కి రిలేటెడ్ మెన్షన్ చేయలేదు. అంటే స్టేట్స్ సీఎంస్ ఉంటారు కదా, వాళ్ళు దీంట్లో మెంబర్స్ కాదు. సో మెంబర్స్ కానప్పుడు ఇది డివైడ్ అనేది జరగదు దీని అధికారాలు. సో అట్లా డివైడ్ అయితే మాత్రమే మనం ఫెడరల్ ఆర్గనైజేషన్ అంటాం. ఇక డివైడ్ కాలేదు కాబట్టి నాన్ ఫెడరల్ ఆర్గనైజేషన్ ఇది ప్లానింగ్ కమిషన్ అనేది. నెక్స్ట్ మనం ప్లానింగ్ కమిషన్ తర్వాత ఇక్కడ క్యాబినెట్లో వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎన్డీసీ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందంటే, ఇక్కడ ప్లానింగ్ కమిషన్ అనేది మనకి ఏంటి? అడ్వైజరీ కమిటీగా వర్క్ చేస్తుంది ఇక్కడ. ఈ ప్లానింగ్ కమిషన్ అనేది ఒక ఆర్థిక క్యాబినెట్. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది డిజైన్ చేస్తుంది. అంటే క్యాపిటల్ ఇంత తీసుకోవాలి అని చెప్తుంది కదా, అంటే దీన్ని ఆర్థిక క్యాబినెట్ అంటారు. కానీ ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. సో ఆర్థిక క్యాబినెట్గా మాత్రమే వర్క్ చేస్తారు ప్లానింగ్ కమిషన్. నెక్స్ట్ ఎన్డీసీ. మనం ఏం చెప్పాం? ప్లానింగ్ కమిషన్ అనేది ప్లాన్స్ మాత్రమే డిజైన్ చేస్తుంది, కానీ ఎన్డీసీ ప్లాన్స్ అనేవి ఈ డిజైన్ చేసిన ప్లాన్స్ అన్నిటిని కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసి ఆమోదిస్తాయి. ఎన్డీసీ మీన్స్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఒక కమిటీ, సర్కారియా కమిటీ. ఈ సర్కారియా కమిటీ అనేది ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని నేషనల్ ఎకనామికల్ డెవలప్మెంట్ కౌన్సిల్గా మార్చారు.
ఎప్పుడు? ఆగస్ట్ 6, 1952. దీని హెడ్ క్వార్టర్స్ కూడా ఢిల్లీ. ఇక్కడ నేషనల్ ఎకనామికల్ డెవలప్ కౌన్సిల్గా మార్చారని చెప్పి ఇక్కడ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు ఎన్డీసీకి. ఈ ఎన్డీసీ అనేది ప్లాన్స్ ఆమోదిస్తుంది. ఈ ఎన్డీసీలో మెంబర్స్ ఎవరు ఉంటారు? ఆల్ స్టేట్ సీఎంస్ ఉంటారు, ప్లస్ చైర్మన్గా పిఎం ఉంటాడు, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, ఫైనాన్షియల్ మినిస్టర్, అట్లా ప్లానింగ్ మినిస్టర్స్ అందరూ ఉంటారు. ప్లస్ ఇన్ 1967 ఈ 1967లో పార్లమెంటరీ సంస్కరణలు జరిగాయి. అంతవరకు వీళ్ళు మాత్రమే మెంబర్స్ కూడా ఉండేది. పార్లమెంటరీ సంస్కరణలు జరిగాయి. ఈ పార్లమెంటరీ సంస్కరణల ద్వారా వీళ్ళే కాకుండా లెఫ్టినెంట్ గవర్నర్స్ ఫ్రమ్ యూటీ వీళ్ళు కూడా ఈ ఎన్డీసీలో మెంబర్స్గా చేరారు. యాక్చువల్లీ మొత్తం ఎన్డీసీలో మెంబర్స్ ఎంతమంది అంటే, ఇప్పుడు చైర్మన్గా ఎవరు ఉంటారు? చైర్మన్గా పిఎం ఉంటారు. నెక్స్ట్ ఆల్ స్టేట్స్ సీఎంస్, యూటీ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. నెక్స్ట్ పాండిచేరి, ఢిల్లీ సీఎంస్ కూడా ఉంటారు. నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్స్, ఇప్పుడు నీతి ఆయోగ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నీతి ఆయోగ్ మెంబర్స్, నీతి ఆయోగ్ సెక్రటరీ, నీతి ఆయోగ్ సిఇఓ, వీళ్ళందరూ కూడా ఎన్డీసీ మెంబర్స్. ఇక్కడ మనం ప్లానింగ్ కమిషన్లో డిప్యూటీ చైర్మన్ అన్నాం కదా, డిప్యూటీ చైర్మనే అఫీషియల్ చైర్మన్ కదా. దీనికి క్యాబినెట్ హోదా అనేది ఉంటుంది. ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్ ఉంటుంది. ప్లస్ ఎన్డీసీ మెంబర్స్ ఇది ఇక్కడ చూడండి, చైర్మన్గా పిఎం, ఆల్ స్టేట్ సీఎంస్, లెఫ్టినెంట్ గవర్నర్స్, పాండిచేరి ఢిల్లీ సీఎంస్, క్యాబినెట్ మినిస్టర్, నీతి ఆయోగ్ మెంబర్స్, నీతి ఆయోగ్ సెక్రటరీ, నీతి ఆయోగ్ సిఇఓ, అంటే నీతి ఆయోగ్ రిలేటెడ్ వాళ్ళు కూడా ఎన్డీసీ మెంబర్స్ ఉంటారు. ఈ ఎన్డీసీ అనేది మనకి ఎట్లా అంటే, ఇప్పుడు మనకి ఎన్డీసీలో స్టేట్ సీఎంస్ ఉన్నారు, ప్లస్ సెంట్రల్ పిఎం కూడా ఉన్నారు. అంటే బోత్ మెంబర్స్ ఉన్నారు, అంటే సెంట్రల్ ప్లస్ స్టేట్. అంటే ఇది ఒక ఫెడరల్ సిస్టమ్ అన్నట్టు. కే సంతానం, ఈ కే సంతానం అనే పర్సన్ ఎన్డీసీని సూపర్ క్యాబినెట్ అన్నారు. ఎందుకు సూపర్ క్యాబినెట్ అని ఎందుకు అన్నారంటే, ఇప్పుడు ఎన్డీసీ చూడండి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్కి, అంటే రెండింటికి మీడియేటర్గా పడుతుందంటే ఇది ఒక సూపర్ అనే ఆర్గనైజేషన్ అనే కదా, అందుకే దీన్ని సూపర్ క్యాబినెట్గా పిలుస్తారు ఎన్డీసీ. నెక్స్ట్ మనం ఎన్డీసీ డ్యూటీస్ తెలుసుకుందాం. ఎన్డీసీ డ్యూటీస్ ఏంటి? మనం ప్లానింగ్ కమిషన్ ప్లాన్స్ డిజైనేషన్. ఎన్డీసీ ఏం చేస్తుంది? ప్లాన్స్ ఆమోదిస్తుంది. ప్లాన్స్ ఆమోదం ప్లస్ వర్కింగ్, డిస్ట్రిబ్యూషన్, క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్, ప్లస్ ఇంకా ఏంటంటే మీడియేటర్గా వర్క్ చేస్తుంది. నేచురల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, అవి స్టేట్ అండ్ సెంట్రల్కి, అన్ని స్టేట్స్కి ఎలా డివైడ్ చేశారనేది చేస్తుంది. ప్లస్ అన్ని మినిస్ట్రీస్ వర్కింగ్ కూడా చేస్తుంది. అంటే ప్లాన్లో వర్కింగ్ ఎలా అవుతుంది, వీళ్ళు ఎలా వర్క్ చేస్తుంది, ప్లస్ టార్గెట్ టైమింగ్ చెక్ చేస్తుంది. ఇవన్నీ ఎన్డీసీ యొక్క డ్యూటీ. టైప్స్ ఆఫ్ ప్లాన్స్ తెలుసుకుందాం. ఇక్కడ దీర్ఘదర్శి ప్రణాళిక, ఈ అసలు ఫస్ట్ టైం బేస్డ్, అంటే బేస్డ్ ఆన్
టైము ప్రణాళికలు ఎన్ని టైప్స్ చేస్తాం? దీర్ఘదర్శి ప్రణాళిక, స్వల్ప ప్రణాళిక, మధ్య ప్రణాళిక. దీర్ఘదర్శి ప్రణాళికలు అంటే 10 to 15 years, 20 years అలా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటాయి. అంటే ఇయర్ అనేది 5 years కాకుండా ఎక్కువ ఉంటే వాటిని దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు. ఇవి మామూలుగా మనం ఎక్కడ చూస్తామంటే కమ్యూనిస్ట్ కంట్రీస్లో ఈ టైప్ ఆఫ్ ప్లాన్స్ మనం చూడొచ్చు. కమ్యూనిస్ట్ కంట్రీస్. నెక్స్ట్ స్వల్ప ప్రణాళిక అంటే టైం పీరియడ్ ఎంత ఉంటుంది? 1 year. 1 year టైం పీరియడ్లో ఉంటాయి. ఈ ప్రణాళిక అనేది ఏంటంటే పిగ్మీ ప్లాన్స్ అని కూడా పిలుస్తారు వీటిని, ఈ ప్లాన్స్ని. నెక్స్ట్ మధ్య ప్రణాళిక. మధ్య ప్రణాళిక అంటే 4 to 6 years టైం పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ మనం నెక్స్ట్ ఇది టైం బేస్డ్ 3 టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ రా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్. అంటే రా మెటీరియల్ అనేది డిస్ట్రిబ్యూషన్ బేస్డ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే భౌతిక ప్రణాళిక అంటే ఫిజికల్ ప్లాన్. ఈ ప్లాన్లో గవర్నమెంట్ అనేది రా మెటీరియల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, రా మెటీరియల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ప్లస్ హ్యూమన్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుంది. అలాంటి ప్లాన్ని ఫిజికల్ ప్లాన్ అంటారు. నెక్స్ట్ ఆర్థిక ప్రణాళిక ఎకనామికల్ ప్లాన్. ఈ ఎకనామికల్ ప్లాన్ని తొడారో ఎకనామిక్స్ డిస్క్రైబ్ చేశారు. ఏమని? గవర్నమెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ త్రూ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బేస్డ్. అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ జరిగితే దాన్ని ఎకనామికల్ ప్లాన్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాము? టైం బేస్డ్ చూసాము, ప్లస్ రా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ పార్ట్నర్షిప్ నథింగ్ బట్ పార్టిసిపేటెడ్ బేస్డ్. కేంద్రీకృత ప్రణాళిక సెంట్రలైజ్డ్ ప్లాన్. ఇందులో ఓన్లీ అండర్ గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అనేది. గవర్నమెంట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అవన్నీ గవర్నమెంట్ అంటే సింగిల్ పర్సన్ అంటే గవర్నమెంట్ అండర్ ఉంటుంది కాబట్టి దీన్ని సెంట్రలైజ్డ్ ప్లాన్ అంటారు. నెక్స్ట్ వికేంద్రీకృత ప్రణాళిక అంటే డీసెంట్రలైజ్డ్ ప్లాన్. మీన్స్ ఇక్కడ గవర్నమెంట్ ఉంటుంది ప్లస్ సమ్ పర్సన్స్ అండర్ ఈ ప్లాన్ అనేది రన్ అవుతుంది. సో అలాంటి దాన్ని డిసెంట్రలైజ్డ్ ప్లాన్ అంటారు. నెక్స్ట్ ఇవి ఇక్కడ 3 టైప్స్ చూసాం మనం. ఏంటి? టైం బేస్డ్ చూసాం, రా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చూసాం, నెక్స్ట్ పార్టిసిపేటెడ్ బేస్డ్ చూసాం. నెక్స్ట్ నిరంతర ప్రణాళిక. ఇది డిఫరెంట్ రోలింగ్ ప్లాన్. ఈ రోలింగ్ ప్లాన్ అంటే ఇప్పుడు మనం ఒక ప్లాన్ని డిజైన్ చేసాం, ఇంప్లిమెంట్ చేసాక ఒక 1 year వచ్చింది. 1 year వచ్చిన తర్వాత కొన్ని టార్గెట్స్ పెట్టాం మనం, కానీ ఆ టార్గెట్స్ రీచ్ కాకముందే అక్కడ ఉన్న రిసోర్సెస్ కానీ క్యాపిటల్ కానీ చేంజ్ అవ్వకుంటూ వస్తుంది. అప్పుడు చేంజ్ అయినప్పుడు ఈ ప్లాన్ని కూడా వాటికి అనుకూలంగా చేంజ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటే దాన్ని నిరంతర ప్లాన్ అంటారు. అంటే ఎవ్రీ టైం చేంజ్ చేసుకుంటూ ప్లాన్ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అట్లాంటి వాటిని రోలింగ్ ప్లాన్స్ అంటారు. ఇండియాలో రోలింగ్ ప్లాన్స్ ఇంట్రడ్యూస్డ్ బై జనతా గవర్నమెంట్, డిజైన్ బై లక్డావాలా. జనతా గవర్నమెంట్ అంటే ఎవరు? మొరార్జీ దేశాయ్. ఇప్పటి వరకు ఇండియాలో 12 ప్లాన్స్ డిజైన్ చేశారు, డిజైన్ అండ్ ఇంప్లిమెంటెడ్. సక్సీడ్ ప్లాన్స్ ఎన్ని? 1, 5, 6, 7, 8. నాన్ సక్సీడ్ 2, 3, 4, 9, 10, 11, 12. ఇక్కడ 12th ప్లాన్ అనేది August 15, 2014లో క్యాన్సల్డ్ అండ్ అనౌన్స్డ్ August 17లో అనౌన్స్ చేసేసారు క్యాన్సిల్ అయిపోయిందని. సో
అప్పుడు క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ప్లానింగ్ కమిషన్ క్యాన్సల్డ్. మనకి ప్లానింగ్ కమిషన్ ఫస్ట్ చైర్మన్ ఎవరు? ఫస్ట్ చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ. డిప్యూటీ చైర్మన్ గుల్జారీలాల్ నందా. లాస్ట్ చైర్మన్ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ. లాస్ట్ డిప్యూటీ చైర్మన్ మన్ప్రీత్ సింగ్ అహ్లూవాలియా. అంటే లాస్ట్ వర్క్ చేసింది ఈయన. ఇలాగే మనం నెక్స్ట్ వీడియోస్ నుండి ఒక్కొక్క ప్లాన్ గురించి ఒక్కొక్క వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ఇలాంటి మరికొన్ని వీడియోస్ల కోసం మా నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.